గైస్ ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ ఉన్న కాలమ్స్కి కొత్తగా ఇంకొన్ని కాలమ్స్ ఎలా యాడ్ చేయాలో నేను చూపించా. ఇక్కడ ఉంది కదా క్వైరీస్, ఇక్కడ నేను మౌస్ మూవ్ చేస్తున్నా చూడండి. ఈ వీడియోలో ఏం చూపిస్తాను అంటే ఆ కాలమ్స్ని ఎలా డిలీట్ చేయాలి అని చెప్పి చూపిస్తా. ఓకేనా? సేమ్ గైస్, ఆల్మోస్ట్ సేమ్ సింటాక్స్. ఇది ఆల్టర్ టేబుల్ నేమ్ ఏమి ఇక్కడ SQL కోడ్స్ ఫర్ బిగినర్స్, ఇది పేస్ట్ చేస్తున్నా. మనం కొత్తగా యాడ్ చేయాలంటే ఏమి ఇచ్చాము, యాడ్ అని ఇచ్చాము. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, డిలీట్ చేయాలి. సో నేను ఇక్కడ డ్రాప్ అని ఇస్తున్నా. ప్లస్ నేను ఏ కాలమ్ని డ్రాప్ చేయాలనుకుంటున్నానో ఆ కాలమ్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డీని డ్రాప్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ D అని ఇచ్చా. కానీ ఇప్పుడు మనం ఇక్కడ డేటా టైప్ కూడా ఇవ్వాలా? అవసరంలా. ఎందుకు? నువ్వు కొత్తగా ఏదైనా కాలం క్రియేట్ చేస్తుంటే మనం చెప్పాలి ఏం డేటా స్టోర్ చేసుకోబోతున్నావు అని. బట్ నువ్వు ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేయాలంటే అగైన్ డేటా టైప్ అవసరంలా. సో అంతే గైస్, సెమీకోలన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ కాలం అనేది డిలీట్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేశా. ఇప్పుడు ఏమైంది, ఇది డ్రాప్ అయిపోయింది. అవునా? దీన్ని ఎలా చెక్ చేయాలి, నేను దీన్ని రన్ చేయాలి. ఇక్కడ చూడండి, రన్ చేశా. ఇంతకుముందు నాకు ఇక్కడ ఏముండిండా, లాస్ట్లో D అని ఉండిండా. ఇప్పుడు ఏమొచ్చింది, ఆ D అనేది వెళ్ళిపోయింది. అవునా? సో అంటే ఏమైంది, D అనే కాలం డిలీట్ అయిపోయింది. సేమ్ అలానే గాయస్ నేను Cని కూడా డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలా, సేమ్ కాపీ చేసి కింద పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ D ప్లేస్లో C అని పెడుతున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. చూడండి, రన్ చేసేసా. ఇక్కడ కింద మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చిందా? గ్రీన్ కలర్ టిక్ మార్క్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. AB, ఈ CD అనేవి డిలీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలాగా డిలీట్ చేయాలి అని. ఆల్రెడీ ఉన్న కాలమ్స్ కొత్తగా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ అని పెట్టుకోండి. లేదంటే కాలమ్ని డ్రాప్ చేసేయాలి అంటే డ్రాప్ అని పెట్టండి అంతే. కానీ మీరు యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డేటా టైప్ ఇవ్వాలి. డిలీట్ చేసేటప్పుడు అయితే డేటా టైప్ అవసరం లేదు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి.